రాత్రిలో పోతా ఉంటుంది అనుకుంటారు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మో దేవుడు. సరే నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని చూడంగానే కొంతమందిని గుర్తుపట్టవచ్చు, ఓ ఈడు అని. ఇప్పుడు నేనున్నాను, ఆదివారం తెల్ల చొక్కా తప్ప వేరే చొక్కా వేసుకోను, ₹1 ఇస్తాను, వేరే షర్ట్ వేసుకోను. ఆడ మీటింగ్కి వెళ్తే, నేను చర్చి ఓపెనింగ్ అనమాట, వస్తున్న మందిరం అక్కడ కూడా ఉంది, ఆడ ఓపెన్ చేసి జాన్ విస్లీ అన్న అందరూ వచ్చారు, రమేష్ అన్న, అబ్రా అన్న, అందరూ వచ్చారు. ఓపెన్ చేసేటప్పుడు అట్లా గుడ్డ కట్టి అది నిలుచుకో ఉంటే అందరినీ దగ్గర నిలుచుకున్నాను, పాస్టర్లు అందరూ నిలుచుకొని నేను కూడా నిలుచుకున్నాను. ఆ తర్వాత వేరే పాస్టర్లు వచ్చి వేరే కలర్ డ్రెస్ ఉండే వాళ్ళందరినీ, మీరు అట్లా వెళ్ళండి అమ్మా, బ్రదర్స్ అందరూ, సిస్టర్స్ అంతా అట్లా వెళ్ళండి, విశ్వాసాలు అందరూ ఆ పక్క ఉండి, పాస్టర్లు అందరూ ఈ పక్కన ఉంటారు. నన్ను వాళ్ళు పమ్మల్లా, ఎందుకని నేను ఏ చొక్కా వేసుకోనా, తెల్ల చొక్కా వేసుకోను అనుకో, ఓహో ఈయన పాస్టర్ లాగా ఉన్నాడని వాళ్ళు నన్ను పమ్మలు. అంటే ఒక్కొక్క డ్రెస్ ఏం చేస్తుందంటే, ఒక వ్యక్తి ఈయన ఎవరు అనేది చెప్తాది. ఈయన పాస్టర్ లాగా ఉన్నాడు, ఈయన లాయరు, ఈయన పోలీసు, ఈయన చెప్పండి, ఇంకా ఈయన ఇట్లా మనకు ఒక్కొక్క నర్సు అని చెప్తారు వాళ్ళు డ్రెస్ చూడంగానే. కానీ పాపులు ఎట్టుంటారు? పాపులకు డ్రెస్ ఉందా? పాపం చేసేవాడు నల్ల చొక్కా వేసుకుంటాడా? కాదు కదా, పాపము తెల్ల చొక్కా వేసుకుంటాడా, ఎర్ర చొక్కా వేసుకుంటాడా? ఏ చొక్కా ఏదో వేసుకుంటాడు పాపం చేసేవాడు. దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు పాపుల దగ్గర నిలవద్దు. చెప్పండి, ఎక్కడ ఉండకూడదంటే మీరు పాపులు ఎలా ఉంటారు? వాళ్ళు డ్రెస్సును బట్టి పాపం చేయరు. వాళ్ళు డ్రెస్ ఉండే వాళ్ళందరూ పాపాలు చేయరు, డ్రెస్సును బట్టి కాదు, పాపివాడు. కాబట్టి దేవుని వాక్యం ఏమంటుందంటే, పాపుల మార్గమున చెప్పాలి, మీరు పాపుల మార్గంలో నిలవద్దు, వాళ్ళ మార్గంలో నిలవద్దు. ఎందుకని? వాడు పాపం చేస్తున్నాడు కనుక వాడు ఏం చెప్తాడంటే, పాపం చెయ్యమని చెప్తాడు. మా ఊర్లో ఒక ఆయన ఉండేవాడు, నాకు ఒకసారి 24 గంటలు కంట్రో నొప్పి వచ్చింది. చెప్పండి, నేను ఎప్పుడు 24 గంటల కంట్రో నొప్పి, అపెండిసిటిస్ అంటారు. ఆపరేషన్ చేయించుకొని వచ్చాను. మా ఊర్లో నేను కూడా పనికి వెళ్తూ ఉండేవాడు కదా, అప్పుడు అక్కడ ఆయన అడిగేవాడు, నువ్వేమన్నా అలవాట్లు ఉన్నాయా? ఏం అలవాట్లు వచ్చినాయన? అందుకేరా, ఏం అలవాట్లు లేనోడు ఎదవరా, నువ్వు ఏం అలవాట్లు లేవు కాబట్టి నీకు బాగా లేకుండా వచ్చింది. ఇప్పుడు నేను చూడు, అన్ని అలవాట్లు ఉన్నాయి, నాకు వచ్చిందా అన్నాడు. అంటే పాపి ఏం చెప్తాడు? తప్పుని తప్పు అని చెప్పడు. నీకు అర్థమైందా? పాపి తప్పుని తప్పు అని చెప్పడు, ఏం కాదులే అని చెప్తాడు. కైని వేసుకుంటాడు, ఏమవుతుంది ఇదే అంటాడు. గుట్కాలు వేసుకుంటాడు, ఏమవుతుందా అంటాడు. తాగాడు ఏం చెప్తాడు? ఇది పెద్ద తప్ప, ఎవరు తాగట్లేదు అంటాడు. అందుకనే మీరు ఎక్కడ ఉండకూడదంటే, పాపులు ఉన్న చోట్ల మీరు కూడా ఉండకూడదు. ఉంటే ఏమవుతా సార్? ఉంటే ఏమవుదు, చిన్నగా మనకు కూడా అలవాటు అవుద్ది, చిన్నగా మనకు కూడా. అందుకనే కీర్తనకారుడు ఏమంటాడంటే, పాపుల మార్గమున నిలవక అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండక. ఎక్కడ కూర్చోకూడదు మీరు? అపహాస్యకులు కొంతమంది కూర్చొని ఉంటారు, అపహాస్యం చేసే కూర్చున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గర కూర్చుంటే ఏమవుతుంది? ఆ అపహాస్యం మీ మీదకి వస్తుంది, వాళ్ళు చేసింది కూడా మీ మీదకి వస్తుంది. చాలా సంఘటనలు ఉన్నాయి ఇలాగే. అందుకని మీరు ఏం చేయాలంటే, అపహాస్యం కూర్చోడు. ఏడ కూర్చోవాలి సార్ అంటే, యెహోవా ధర్మశాస్త్రం నుండి ఆనందించుతూ దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు వండర్ఫుల్. హల్లెలూయా. ఏం చేయాలంటే, మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, లేదంటే వాక్యాన్ని వినాలి. దాన్ని గుర్తు చేసుకుంటూ ఆలోచన చేసుకుంటూ మీరు గడిపితే ఎలా ఉంటుందంటే, ఆనందించు. ధన్యులు నీటి కాలువలు ఎవరైనా నాటబడిన ఆకు వాళ్ళకి తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఎలా ఉంటారంటే మీరు అప్పుడు? నీటి కాలువ దగ్గర నాటబడిన చెట్టులాగా ఉంటారంట. చెప్పండి, ఏ చెట్టు? ఇప్పుడు ఈరోజు చూడండి, ఇక్కడికి వచ్చాను నేను అనుకున్నాను, ఈరోజు ఎండ ఎక్కువ ఉంది కదా, చెట్లు ఎట్టుంటాయో బాగా మారిపోంటాయో, ఏమంటారని ఎండిపోంటాయేమో అనుకుంటా వచ్చాను. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదంతా ఏదో తోటలో ఉంది, పచ్చగా. ఎందుకని? నీళ్ళు ఉన్నాయి కాబట్టి. ఈ మధ్య అంతా బాగా వర్షం వచ్చింది, మన సోదరుడు కూడా వాటర్ అంతా పోసాడు కాబట్టి చక్కగా ఎట్లా వాటర్ చాలా ఆనందంగా ఉంది. నాకు వెళ్ళని చర్చి అంటే ఎందుకంటే అంత ఇష్టం. కారణం ఏంటంటే, ఇక్కడ ఉన్న చెట్లు, ఇక్కడ ఉన్న మనుషులు కల్ముషతో లేని వాళ్ళు, మంచోళ్ళు, ప్రశాంతంగా ఉంటారు కాబట్టి నాకు చాలా సంతోషం, చాలా ఇష్టం. కాబట్టి ఎక్కడ ఉండకూడదంట? ఎలా ఉంటాడంట? యెహోవా ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు ధ్యానించువాడు ఎలా ఉంటాడంటే, నీటి కాలువ దగ్గర నాటబడిన చెట్టులాగా ఉంటాడు. ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె
ఉండును, ఫలాలిచ్చే చెట్టుగా ఉంటాడు. మేము ఈరోజు ఈ దారిలో వచ్చాము, ఈ దారిలో రాకుండా ఆ పెన్నా నది పక్కనే ఉన్న ప్రాంతం అంతా చల్లగా ఉంది. నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి కాబట్టి, నది ఉంది కాబట్టి పక్కనే పొలాలు అన్నీ ప్రశాంతంగా చల్లగా ఉండడానికి గల కారణం ఏంటంటే నీళ్లు ఉన్నాయి అక్కడ. అంటే ఒక వ్యక్తి జీవితం దేవుణ్ణిలో ఎప్పుడైతే ఉంటుందో, యేసుక్రీస్తులు ఎప్పుడైతే అంటగట్టుబడి ప్రార్థనా జీవితం కలిగి ఉంటాడో, వాడు ఎలా ఉంటాడంటే నీళ్లున్న వాళ్ళలాగా ఉంటాడు, నీళ్లున్న చెట్టులాగా ఉంటుంది. ఆ వేర్లంట ఆ నీళ్ళలో ఉన్నాయి కాబట్టి అవి ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాయి. హల్లెలూయా. మీరు కూడా ఫలాలు ఇవ్వాలి, మనం కూడా ఫలాలు ఇవ్వాలి. మనం కూడా ఫలాలు కాయాలంటే దేవుని యొక్క మాట మీద ఆధారం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ అపహాస్యులు కూర్చొని చోట కూర్చోక పాపుల మార్గంలో నిలవకుండా ఉంటే మన టైం వచ్చినప్పుడు మనం కూడా కాయలు వస్తాయంట మనకు. హల్లెలూయా. ఫలమిచ్చి చెట్టు వలె ఉందురు, అతడు చేయిందంతయు అది అతను చేసేదంతా ఏమవుతుందంట? సఫలం 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 సఫలం. చెప్పండి, ఏమవుతుంది చెప్పండి? సఫలం. విఫలం కాదు, సఫలం అవ్వద్దు. నేను వెళ్ళాను ఆ చెన్నైలో, అన్న సాక్షి చెప్తా ఉన్నాడు రాజన్న. నిజంగా ఎంత బాధేసిందంటే 2001, 2002, 2006లో వాళ్ళకి కనీసం అక్కడ చర్చి కూడా లేదంట. చర్చి లేక ఒక స్కూల్లో పెట్టుకునేవాళ్ళు. ఆ స్కూల్లో ఫలానా టైం అని చెప్పేవాళ్ళంట, ఇగో ఈ టైంలో పెట్టుకోవాలి మీరు, ఇగో 9 నుంచి పెద్దాక పెట్టుకోవాలంటే ఆ పెద్దాకే పెట్టుకునేవాళ్ళు. తర్వాత ఎక్కడైనా వెళ్దామంటే పాపం ఎక్కడ ఉండడానికి కూడా స్థలం లేదంట వాళ్ళకి, ఎక్కడ ఉండాలో తెలియదు అనమాట. రోడ్ల మీద, ఆ బజార్లో ఆడ ఈడ కూర్చొని ఆ తర్వాత ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు. అప్పుడు ఎవరు లేరండి చెన్నైలో మాకు సేవలో. మేము ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు కొద్దిమంది ఉన్నారు. ప్రార్థన అయిపోయేటప్పుడు చూస్తే మొత్తం రోడ్లంతా జనాలే. ఇక్కడి నుంచి ఆ రోడ్ అంతా 5,000 మంది వచ్చినారు. ఈ ఆశీర్వాదానికి కారణం ఏంటి? అతను చేయిందంతయు సఫలం అవ్వద్ది. యేసన్న గారు చేసిందంతా సఫలమైంది. ఎక్కడ విత్తనాలు వేస్తే అక్కడ విశ్వాసులు మారు మోగుకునేయారు. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం, అదే విశ్వాసంతో మనం కూడా ఉన్నాం. దేవుడిని నమ్ముతా ఉన్నాం, మనం కూడా దేవుడు సహాయం చేస్తాను నమ్ముతున్నాం. ఎప్పుడు మనం చేసిన పని అంతా సఫలం అవుద్ది? ఎప్పుడు సఫలం అవుతుంది? కొంతమంది ఏ పని చేసినా విఫలం అయిపోతుంది. ఒక ఊర్లో ఒక ఆయన ఉండేవాడంట. ఆయన ప్రార్థన చేయి, పాస్టర్ దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, నేను వ్యాపారం పెట్టుకోవాలను. సరే ప్రార్థన చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేసి, ఏ వ్యాపారం పెట్టుకోవాలనుకుంటామంటే అరటిపళ్ళు వ్యాపారం పెట్టుకోవాలనుకుంటున్నాను. వినండి, అరటిపళ్ళు వ్యాపారం. సరే అరటిపళ్ళు వ్యాపారం పెట్టాడు. పాపం బజార్లో అడిగి అమ్మేవాడు అనమాట. అరటిపళ్ళే ఉంటుంది కదా, అమ్ముతూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత పాస్టర్ గారు చూసి, షాపు బాగుంది, నాకు కూడా అరటిపళ్ళు డబ్బులు ఇచ్చి మళ్ళీ ప్రార్థన చేసి పోయినాడు. కొన్ని రోజుల తర్వాత బస్సు ఎక్కితే ఆడపోయేళ్ళకి అరటిపళ్ళు వ్యాపారం వదిలేసి చిన్న డైర్లే కట్టాయలే, చిన్నపక్క డైర్లే గౌన్లే అంటున్నాడు బస్సులో. పాస్టర్ గారు చూసి, ఏమ్రా నువ్వు తమ్ముడు, నువ్వు అరటిపళ్ళు వ్యాపారం కదా, ఏంది ఈ వ్యాపారం పెట్టావంటే, అది బాగా కలిసి రావట్లేదు, ఇదైతే బాగా కలిసి వస్తుంది అని చెప్పి ఈ వ్యాపారం పెట్టాడు. అది కొన్ని రోజులు చేశాడు, మళ్ళీ ఇంకోటి చేశాడు. ఈ రకరకాలుగా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాడు. అతను చేసిందంతా సఫలమైందే, ఫలమైందా? సఫలం కాదు, విఫలమైపోయింది. ఎందుకని? విశ్వాసం లేదు. అరటిపళ్ళు వ్యాపారం అంటే రోజు వ్యాపారంలో ఆదాయం వస్తుందండి, ఒకరోజు నష్టం కూడా వస్తుంది. అదే వ్యాపారం అంటే ఎప్పుడు ఆ లాభాలు రావు, నష్టాలు కూడా వస్తాయి. సేవ అంటే ఎప్పుడు మీరు అందరూ వచ్చి కూర్చోరు, కొన్నిసార్లు ఎవరు కూడా రాకుండా ఉండొచ్చు. మీకు పనులు ఉంటాయి, కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ విశ్వాసం నేను వస్తున్న మేము మాత్రం నమ్మకంగా ఉండాలి ప్రభుకి. హల్లెలూయా. ఉన్న 2-3 అయినా మీరైనా ఎలా ఉందంటే నమ్మకంగా ఉండాలి, ప్రభుకి నమ్మకంగా ఉండాలి. అతను చేయిందంతయు సఫలం అవుతుందంట. ఎవరు? యెహోవా ధర్మశాస్త్రం ముందు ఆనందించి దివారాత్రులు ధ్యానించి వాడు ధన్యుడు. అతడు నీటి కాలంలో ఎవరు నాటబడిన చెట్టు వలె, ఆకువాడికి తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండడు. అతను చేయిందంతయు ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఆశీర్వాదమే. హల్లెలూయా. ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదమే. చేసే ప్రతి పని ఆశీర్వాదమే. చేసిన ప్రతి పని ఆశీర్వాదమే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించండి. ఒకవేళ మీరు ఏదైనా పని చేస్తూ ఉంటే ప్రార్థన చేసుకుని, ప్రభువా ఇదిగో నేను ఫలానా పని చేస్తున్నాను, ప్రభువా నన్ను ఆశీర్వదించు, ఈ పని ద్వారా నేను ఆశీర్వదించబడాలని ప్రార్థన చేసుకుని చేయండి, దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చివరి వచ్చిన తర్వాత చూడండి, చదువుయా. నీతిమంతుల సభలో పాపులను పైన చదువు. దుష్టులు అలాగా ఉండక గాలి చెదరగొట్టే పొట్టు వల్లే ఉంటారు. దుష్టులు ఎలా ఉంటారంట?
చెప్పండి, మీరు చెప్పాలి. దుష్టులు ఎలా ఉంటారంట? ఆ నీతిమంతులైతే చేసిందల్లా ఓకే అవుతుందంట. దుష్టులు అలాగ ఉండరంట. దుష్టులు ఎలా ఉంటారు? చదువు ఇంకా ఉంది. గాలి చెదరగొట్టి పొట్టు వల్లే ఉంటారు. చెప్పండి, ఎలా ఉంటారు దుష్టులు? చెప్పండి. గాలి చెదరగొట్టే పొట్టు అంటే పొట్టు ఉంది, గాలి వచ్చింది పోతుంది అనుకో, పొట్టు పోయి ఏం చేస్తుంది? పోయి పడుతుంది. మళ్ళీ ఆడగాలి వచ్చింది అనుకో, ఇంకో చోట పడుతుంది. మళ్ళీ ఆడగాలి వచ్చింది అనుకో, ఇంకో చోట పడుతుంది. కదిలిపోతా ఉంటుంది, పొట్టు నిలబడతాం. దుష్టులు ఎలా ఉంటారంట? గాలి చెదరగొట్టి పొట్టు వల్లే ఉందురు. చదువు. కాబట్టి చదువా చదువుతున్నామండి నాకే. కాబట్టి హల్లెలూయా. దుష్టుల మార్గము కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులను, నీతిమంతుల సభలో పాపులను నిలవరు. నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియను, దుష్టుల మార్గము చివరికి ఏం చేస్తాడ? నాశనం చేస్తుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి అని మొదటి కీర్తనలోనే దావీదు మహారాజు చెప్తున్నాడు. మీరు జాగ్రత్తగా ఉండాలి, దేవుని యందు ఆధారపడి ధర్మశాస్త్రం యందు ప్రార్థన చేస్తూ ఉండండి. అప్పుడు మీరు నీటి కాలువ దగ్గర ఉన్నట్టుగా ఉంటారు. చెదిరిపోరు, అటు ఇటు చెదిరిపోరు, కదలకుండా స్థిరంగా ఉంటారు. దుష్టులు అలాగుండరు, గాలి చెదరగొట్టే పొట్టులాగా ఉంటారు. కాబట్టి వాళ్ళు న్యాయ విమర్శలో నిలబడరు. వాళ్ళు ఉండలేరు, నిలబడలేరు. కొంతమంది చిన్న సమస్య వస్తే నిలబడలేరు, చిన్న కష్టం వస్తే నిలబడలేరు. దేవుని బిడ్డ అలా కాదు. చావైనా బ్రతుకైనా నీ కోసమే ప్రభు, చాటింతును నీ ప్రేమను, ప్రణుతింతు ప్రేమ సాగరా, నీవే హృదయ సారథి, ప్రగతికి వారధి, నీ స్నేహమే సౌభాగ్యము, సంక్షేమ సంతకం. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.